నేను వైజాగ్ నుంచి హైదరాబాద్ బస్ ఎక్కానండి. అందులో ఒక అందమైన అమ్మాయి ఉంది. అలా ఇద్దరం లవ్ లో పడ్డాం. హైదరాబాద్ లో దిగ్గానే మీరు మా ఇంటికి వచ్చి మాట్లాడండి, మా అమ్మ నాన్న ఓకే అంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అన్నది. మనం ఆగుతామా? ఆగ మేఘాల మీద ఇంటికి వెళ్ళిపోయాం. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత గేట్లు వేసి ఉన్నాయి. వచ్చేసాను బేబీ, గేట్లు వేసి ఉన్నాయి తాళాలు అంటే, తాళాలు పోయినాయి గోడ దూకి వచ్చే అన్నది. వెంటనే గోడ దూకి వెళ్ళిపోయాను. డోర్ దగ్గర ఉన్నాను, డోర్ తీ బేబీ అన్నాను. ఆ డోర్ కూడా ఓపెన్ కావట్లేదు. కిటికీ ఓపెన్ చేసింది, కిటికీలోంచి వచ్చే అన్నది. సరే అని చెప్పి కిటికీలోంచి వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళాక వాళ్ళ అమ్మ నాన్న రా బాబు కూర్చో. మా అమ్మాయి అంతా చెప్పింది. మాకంతా ఓకే, ఎప్పుడు చేసుకుంటారు పెళ్లి అన్నారు. ఇంతలో ఇద్దరు పిల్లలు వచ్చారు. ఆ పిల్లలు కూడా మాకు ఓకే అన్నారు. ఆ పిల్లలు ఎవరు అంకుల్ అని అడిగాను. నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ పిల్లలు మీ పిల్లలు అవుతారు బాబు అన్నారు. అంటే మీ అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి అయిందా, పిల్లలు కూడా ఉన్నారా అని అడిగాను. పెళ్లి అవ్వలేదు బాబు, కానీ పిల్లలు ఉన్నారు. నువ్వు గాన ఇప్పుడు మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అనుకో, నువ్వు ఇందా గోడ దూకి కిటికీలోంచి వచ్చింది మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. మా అమ్మాయిని రేప్ చేయడానికి వచ్చావని చెప్పి పోలీస్ కంప్లైంట్ పెడతామని భయపెడుతున్నారు ఫ్రెండ్స్. ఏం చేయాలో తెలియక ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. మీరే కామెంట్ చేయండి ఇప్పుడు నేను ఏం చేయాలో. ఏం ఫీల్ ఉన్నది మామయ్య?